హలో ఎవరీవన్, ఈరోజు మనం ప్లేన్ స్కేల్ పైన ఇంకో ప్రాబ్లం చెప్పుకుందాం. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్ ఆఫ్ ఆర్ఎఫ్ వాల్యూ ఇస్తాడు టు షో మైల్స్ అండ్ ఫర్లాంగ్స్. సో ఈ క్వశ్చన్లో మనం మైల్స్ అలాగే ఫర్లాంగ్స్ పైన చేస్తున్నాం. అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 6 మైల్స్ వరకు మెజర్ చేయగలిగి ఉండాలి మనం డ్రా చేయబోయే స్కేల్ అనేది. అండ్ మార్క్ 4 మైల్స్ 3 ఫర్లాంగ్స్. 4 మైల్స్ 3 ఫర్లాంగ్స్ అనేది మనం మార్క్ చేయాలన్నమాట మన స్కేల్ డ్రా చేశాక. సో మనకి ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఎప్పుడున్నో యూనిట్స్ తాలూకా కన్వర్షన్. ఇక్కడ మైల్స్ అండ్ ఫర్లాంగ్స్ ఇచ్చాడు కదా, ఈ రెండింటి మధ్యన కన్వర్షన్ మనకి కావాలి. 1 మైల్ ఈక్వల్ టు 8 ఫర్లాంగ్స్. లెంత్ ఆఫ్ ది స్కేల్ ఫార్ములా మనకి ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. సో ఆర్ఎఫ్ వాల్యూ మనకి ఇస్తాడు, అది యాస్టీజ్ వేసుకుంటాం. నెక్స్ట్ మ్యాక్సిమం లెంత్ వచ్చేసరికి 6 మైల్స్ అన్నాడు. సో ఇంటూ 6. ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి మైల్స్లో వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేసాక మనకి ఏదైతే వస్తుందో అది మైల్స్లో వస్తుంది. 1 మైల్ ఈక్వల్ టు మనకి 8 ఫర్లాంగ్స్ కదా. సో ఇంటూ 8 చేస్తాం. 8 చేస్తే మనకి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఫర్లాంగ్స్లో వచ్చింది. ఫర్లాంగ్స్ నుంచి మనం చైన్స్కి మారుస్తున్నాం. చైన్స్ కూడా ఒక యూనిట్ అనమాట, మెజరింగ్ యూనిట్. సో 1 ఫర్లాంగ్ ఈక్వల్ టు 10 చైన్స్ అనమాట. సో ఇంటూ 10 చేస్తున్నాం. ఇక్కడ రాసుకుందాం. 1 ఫర్లాంగ్ ఈక్వల్ టు 10 చైన్స్. 1 చైన్ ఈక్వల్ టు 22 యాడ్స్. 1 యాడ్ ఈక్వల్ టు మనం ఫూట్స్లో రాయొచ్చు, అలాగే ఇంచెస్లో కూడా రాయొచ్చు. డైరెక్ట్గా ఇంచెస్లో రాసేసుకుంటున్నాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ మనం మారుస్తున్నాం. ఇంటూ 10 చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంటూ 22, 0.125 వచ్చింది. యాడ్స్ నుంచి మళ్ళీ మనం ఇంచెస్లో మార్చడానికి ఇంటూ 36 చేస్తున్నాం. 4.5 ఇంచెస్ అనమాట ఇది. సో దీన్ని మళ్ళీ 2.5 చేస్తున్నాం. 11.25 సెంటీమీటర్స్. చూడండి, మీకు డైరెక్ట్గా తెలిస్తే మనం డైరెక్ట్ రిలేషన్ మైల్స్కి సెంటీమీటర్స్కి డైరెక్ట్గా మార్చేసుకోవచ్చు. బట్ ఇవి వేరే క్వశ్చన్లో గట్రా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ మైండ్లో ఇవి రిపీట్ చేసుకోవడం మంచిదన్నమాట. సో ఇప్పుడు మనం స్కేల్ అనేది 11.25 సెంటీమీటర్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 3 mm మార్క్ చేస్తాం ఇటువైపు కూడా. ఇది మనకి 11.25 సెంటీమీటర్స్ అనమాట. దీన్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేయాలి. 6 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం, ఎందుకంటే 6 మైల్స్ చూపించాలి కాబట్టి. సో ఇది లైన్ డివైడింగ్ మెథడ్లో మనం డివైడ్ చేస్తాం. సింపుల్గా ఒక యాంగిల్ డ్రా చేస్తాం. యాంగిల్ ఎంతైనా పర్లేదు, ఈ లెంత్ ఎంతైనా పర్లేదు. నెక్స్ట్ కంపాస్ తీసుకుంటాం. కంపాస్లో ఎంతో కొంత లెంత్ అనేది సెట్ చేసుకుంటాం, ఎంతైనా పర్లేదు. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఈ 6th పార్ట్ మనకి ఇంపార్టెంట్ ఎండింగ్ పార్ట్. ఆ లాస్ట్ పాయింట్ ఈ లాస్ట్ పాయింట్ జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇదే ఇంక్లినేషన్తోనే ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ మైల్స్ అనేవి మార్క్ చేసుకుంటాం. పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తాం. ఇక్కడ 0 1 2 3 4 5. సో ఇప్పుడు మైల్స్ మార్క్ చేసుకున్నాం. ఇవి 5 మైల్స్, ఇది 6th మైల్ అనమాట. సో 6th మైల్ని మనం మళ్ళీ సబ్ డివైడ్ చేయాలి. ఎన్ని డివిజన్స్ చేస్తాం? 8 డివిజన్స్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఫర్లాంగ్స్ చూపిస్తాం కాబట్టి. ఇక్కడ కూడా లైన్ డివైడింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. కొద్దిగా తక్కువ తీసుకోండి, మనం 8 పాయింట్స్ మార్క్ చేయాలి కాబట్టి. సో 8 పాయింట్స్ ఇవి 1 2 3 4 5 6 7 8. ఈ 8th పాయింట్, లాస్ట్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈ లాస్ట్ పాయింట్, ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ జాయిన్ చేస్తాం. ఈ లైన్కి ఇప్పుడు ప్యారలల్గా నెక్స్ట్ లైన్ అనేది డ్రా చేస్తాం. నెక్స్ట్ పాయింట్ నుంచి ఇక్కడ మధ్యలో ఒక లైన్ డ్రా చేస్తాం. ఒకదానికి ఒకటి మధ్యలో గ్యాప్ ఇస్తూ డ్రా చేస్తాం, ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం అనమాట. ఆల్టర్నేటివ్ పాయింట్స్ ఈజీగా కనిపించడానికి. సో ఇక్కడ 8 పాయింట్స్ అనేవి మార్క్ చేయాలి. దీంతో స్కేల్ అనేది అయిపోయింది. మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటాం. సో మనకి ఎంత మార్క్ చేయమన్నాడు? 4 మైల్స్ 3 ఫర్లాంగ్స్. సో 4 మైల్స్. ఈ 4th పాయింట్ దగ్గర మనకి 4 మైల్స్ అనమాట. 3 ఫర్లాంగ్స్ అనేది 3rd పాయింట్, 0 నుంచి లెఫ్ట్ సైడ్కి 3rd పాయింట్ ఆల్రెడీ మార్క్ చేసాం కదా, ఆ 3rd డివిజన్ దగ్గర 4 మైల్స్ 3 ఫర్లాంగ్స్. దీంతో మనకి ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.